నమస్కారం అండి. మాతంగి నవరాత్రులు 2వ రోజు మాతంగి హృదయం పారాయణ చేసుకున్నాము. మీరు ఈ రోజుల్లో ఆకుపచ్చని దుస్తులు ధరించి ఆకుపచ్చని బొట్టు, డైలీ పువ్వులు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్, గోరింటాకు, లిప్స్టిక్ అలాంటివి వాడటం, పువ్వులు పెట్టుకోవటం, జడ నీట్గా అల్లుకోవటం, లేదంటే అట్లీస్ట్ క్లిప్పు పెట్టుకోవటం, చేతికి ఆకుపచ్చని గాజులు ధరించటం, ఆకుమచ్చ కుంకుమతో అమ్మవారిని పూజించటం లాంటివి మనం చేయొచ్చు అన్నమాట. అమ్మవారికి ఆకుపచ్చని వస్తువులంటే చాలా ఇష్టము. మీరు మీ ఇంటికి జామ ఆకుల తోరణాలను కట్టడం, అమ్మవారికి జామ ఆకులతో లేదంటే తమలపాకులు లాంటి వాటితో అలంకరించటం అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి జామ పండు, ఆకుపచ్చని జామ పండు నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారిని 16 నామాలతో పూజించవచ్చు. రాజశ్యామల 16 నామాలు: ఓం సంగీత యోగిన్యే నమః, ఓం శ్యామాయ నమః, ఓం శ్యామలాయ నమః, ఓం మంత్రనాయకాయై నమః, ఓం మంత్రిణ్యే నమః, ఓం సచివేశిన్యే నమః, ఓం ప్రధానేశిన్యే నమః, ఓం శుకప్రియాయ నమః, ఓం వీణావత్యే నమః, ఓం వైనిక్యే నమః, ఓం ముద్రిణ్యే నమః, ఓం ప్రియకప్రియాయ నమః, ఓం నీపప్రియాయ నమః, ఓం కదంబేశ్యే నమః, ఓం కదంబ వనవాసిన్యే నమః, ఓం సదామదాయ నమః. అమ్మవారికి పచ్చి జామకాయ, పాలకోవా, వెన్న లేదంటే పాయసం లాంటివి నైవేద్యంగా మనము పెట్టొచ్చు అన్నమాట. గంధము, పువ్వులు, ధూపము, దీపము నైవేద్యము సమర్పించి పంచోపచార పూజను చేసుకొనవచ్చు. ఇది అందరూ చేయగలిగినదే. మీరు అక్కడ పూజలో కొన్ని బుక్కులు, పెన్నులు, ఆకుపచ్చని దారం చేతికి కట్టుకునేది ఉంటుంది కదా, అది ఈ 9 రోజులు మనం పూజ చేయాలి. డైలీ మనము వాటర్ పెట్టేసి అక్కడ ఈ పూజను చేయటం వల్ల అది సహస్రనామం కానీ, అష్టోత్తరం కానీ, 16 నామాలు కానీ, లేదా మీకు ఏదైనా మంత్రం కానీ తెలిస్తే అది చదవటం వల్ల ఆ నీళ్ళు అక్కడ చార్జ్ అవుతాయి. ఆ తర్వాత ఆ కుంకుమ, ఆ నీళ్లు తాగటము, ఆ దారం కట్టుకోవడం వల్ల మనకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.